మరొక ఫార్ములా గురించి మాట్లాడుకుందాం అండి. లేత మర్రి ఆకులు. ఓకేనండి, రాసుకుంటున్నారా జాగ్రత్తగా? లేత మర్రి ఆకులు, మర్రి కాయలు, లేత మర్రి ఆకులు, లేత మర్రి కాయలు, లేత మర్రి ఓడలు. ఓడలు చివర తెల్లగా ఉంటుందండి. ఆ తెల్లగా ఉన్నంత లెక్క కట్ చేసుకోవాలి, బాగా లావుయి ముదిరిపోయినవి కాదండి. మర్రి ఆకులు, మర్రి ఓడలు, లేత మర్రి ఆకులు చెప్పాను కదా. ఆకులు అంటే మర్రి ఆకులు అంటే పెద్దవి తీసుకోవద్దండి, లేతవి. మర్రి కాయలు, ఈ మూడు భాగాలు తీసుకోండి, ఒకటి ఒకటి ఒకటి. అదేవిధంగా కరక్కాయ ఒకటి, తాణికాయ ఒకటి, అర్థమైంది కదా, ఉసిరికాయ ఒకటి. త్రిఫలాలు కదండి మూడు ఒక్కొక్క భాగం. ఇవన్నీ కలిపి దేనికది చూర్ణం కొట్టుకుని కలుపుకున్నా పర్వాలేదు, కలిపి కొట్టుకున్నా పర్వాలేదండి. ఇందులో 3 తులాల సరస్వతి ఆకు కలుపుకోవాలి. సరస్వతి ఆకు 3 తులాలు. దాంట్లోనే ఈ మర్రి పాలు 1 తులం అండి. అన్నీ తలో 10 గ్రాములు తీసుకున్నారనుకోండి. మర్రి ఓడలు 10 గ్రాములు, లేత మర్రి ఆకులు 10 గ్రాములు, మర్రి కాయలు 10 గ్రాములు. దాంట్లో కరక్కాయ, తాణికాయ, ఉసిరికాయ అన్నీ 10 గ్రాములు. అవి 30 గ్రాములు, ఈ 30 గ్రాములు, 60 అయింది కదండి. 30 గ్రాములు సరస్వతి ఆకు తీసుకోండి, కుదిరితే పచ్చిదే తీసుకోండి. ఇవన్నీ కలిపి కొట్టుకుంటే లైట్గా తడి పొడిగా అవుతుంది. అందులో 1 తులం మర్రిపాలు పొడవండి. అర్థమైంది కదండి. మర్రి చెట్టు ఆ చివర, కాయల చివర కానీ ఆకుల చివర కానీ ఇంత తొడిమిలా ఉంటుంది, దాన్ని ఇరిస్తే దాని నుంచి పాలు వస్తాయి. ఆ పాలు కంగమింగ పొడుచుకు 1 తులం. అర్థమైంది కదా, 1 భాగం అది. 1 తులం అంటే 1 భాగం. ఇవన్నీ తల భాగం సరస్వతి ఆకు 3 భాగాలు, 1 భాగం మళ్ళీ మర్రిపాలు. ఇవన్నీ కలిపి ముద్దగా నూరుకుని మాత్రలు కట్టుకోండి, ఒక బఠానీ గింజ కన్నా పెద్దది. దానిని ఉదయం సాయంత్రం 1 నుంచి 2 మాత్రలు మీ శరీర బరువును బట్టి వేసుకుంటే స్త్రీకి పురుషుడికి కూడా బ్రహ్మాండమైన రిజువనేషన్ జరిగి ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్ ఫార్ములా అండి ఇది. యాంటీ ఆక్సిడెంట్, రక్తశుద్ధి అవుతుంది, చర్మం గొప్ప సుందరంగా తయారవుతుంది, మంచి గ్లో వస్తుంది. మగవాళ్ళకి ఏమో పురుషత్వం పెరుగుతుంది, ఆడవాళ్ళకి సంతానం కలిగించే శక్తి పెరుగుతుంది. అదేవిధంగా వైట్ డిశ్చార్జ్ కానీ రెడ్ డిశ్చార్జ్ కానీ శాశ్వతంగా తగ్గిపోతాయండి. అర్థమైందండి. సాధారణంగా 99.9% తగ్గిపోతుంది. ఎక్కడైనా ఫెయిల్ అయితే 0.1% ఉండొచ్చు. అంత అద్భుతమైన ప్రక్రియ అండి ఇది. అదేవిధంగా మీ మూత్రావయవాల మీద కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంటిన్యూగా 6 నెలల నుంచి 1 సంవత్సరం కనుక ఈ ఫార్ములాని మీరు వాడుకుంటే పిచ్చి కూడా తగ్గుతుందండి. మనిషికున్న పిచ్చి అంటే దాన్ని బట్టి చూడండి, ఈ ఫార్ములాలో ఎన్ని రకాల గుణాలు ఉన్నాయో చూడండి. డిశ్చార్జీలు తగ్గుతాయి, పురుషత్వం పెరుగుతుంది, స్త్రీలకి సంతానం కలిగించే అవయవాలన్నీ చాలా ఆరోగ్యంగా అవుతాయి, చర్మ సౌందర్యం పెరుగుతుంది, మంచి గ్లో వస్తుంది. అదేవిధంగా పిచ్చి తగ్గుతుంది అంటే ఏంటండి, మన బ్రెయిన్ మీద కూడా ఇది అద్భుతంగా పనిచేస్తుందని అర్థం ఈ ఫార్ములా. ఈ మర్రి చెట్టులో ఉండే అనేక రకాల ఉపయోగాల్లో అద్భుతమైన ఫార్ములాలో ఇది ఒక ఫార్ములా అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా విని రాసుకోండి. 1 భాగం లేత మర్రి ఓడలు, 1 భాగం లేత మర్రి ఆకులు చిగుళ్ళు, 1 భాగం మర్రి కాయలు. ఈ 3 కలిపి బాగా కుమ్ముకోండి, మెత్తగా అయ్యేలాగా, ఒక కొద్దించుమించు ఉండ కట్టేలాగా ఉంటుంది అది. దాంట్లో కరక్కాయ 1 భాగం, తాణికాయ 1 భాగం, ఉసిరికాయ 1 భాగం, ఆ చూర్ణాలు కొట్టుకుని అది కలుపుకోండి. ఇవన్నీ బాగా కలిపిన తర్వాత 3 తులాల సరస్వతి ఆకుని తీసుకోండి, పచ్చి ఆకు తీసుకోండి. దాన్ని మెత్తగా నూరుకుని పేస్ట్ లాగా ఇందులో కలిపి మళ్ళీ కలపండి, అన్నీ కలిపి. ఆ తర్వాత దాంట్లో 1 భాగం మర్రిపాలు పోయాలి. అర్థమైంది కదండి. ఇవన్నీ కలిపి బాగా దంచితే ఉండకట్టుకోవడానికి సరిపడవుతుంది. దానిని బఠానీ గింజల్లాగా మీరు మాత్రలు చేసుకోండి. చేసుకుని ఉదయం 2, సాయంత్రం 2 నీళ్ళతో వేసుకోవచ్చు, పాలతో వేసుకోవచ్చు. ఒక అద్భుతమైన ఫార్ములా కదా ఇది. బాడీ రిజోనేట్ అవుతుంది. యాంటీ ఆక్సిడెంట్ అంటే మాటలు కాదండి. అప్పుడే మీ శరీరం యొక్క ఏ అయితే
రక్త కణాలు సరిగ్గా ఫ్లో అవ్వక రంగు తగ్గుతుందో, లేకపోతే వడులుతుందో, ముసలితనం వస్తుందో, దాని నుంచి మిమ్మల్ని కాపాడుతుంది ఇది. ఇది చిన్న ఫార్ములా కాదండి. కంటిన్యూగా వాడుకోవచ్చు బ్రేక్ లేకుండా. అసలు ఎటువంటి అనారోగ్యం లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు జీవితాంతం. అంత గొప్ప ఫార్ములా అండి ఇది. ఓకేనండి. నమస్కారం.